ఇప్పుడు ఫేస్బుక్ లో కూడా లైవ్ స్టార్ట్ అయిపోయింది. వినయ్ గారు మీరు క్లాస్ ఇంట్రొడ్యూస్ చేయండి. థ్యాంక్ యూ జగదీష్. సారీ ఫ్రెండ్స్, అందరికీ స్వాగతం. ఈరోజు కొద్దిగా టెక్నికల్ ప్రాబ్లం వల్ల ఆలస్యమైంది, సారీ ఫర్ దట్. ఇప్పుడు ఫేస్బుక్లో కూడా చాలామంది లైవ్లో ఉన్నారు. సుందరయ్య విజ్ఞాన కేంద్రం వరుసగా ఈ కరోనా ఇతర అంశాల మీద ఈ విధంగా ఆన్లైన్ సెమినార్లు, టాక్లు ఆర్గనైజ్ చేస్తుంది. అందులో భాగంగా ఈరోజు ప్రొఫెసర్ శ్రీనివాసులు గారి చేత కరోనా, దానివల్ల సంభవించనున్నటువంటి సామాజిక ప్రభావాలు, కరోనా అండ్ సోషల్ ఇంప్లికేషన్స్ అన్నటువంటి అంశం మీద వారిని మాట్లాడాల్సిందిగా కోరాము. వారు వచ్చారు, లైన్లో ఉన్నారు. వారిని ప్రసంగం కొనసాగించాల్సిందిగా కోరుతున్నాను. 45 నిమిషాల పాటు వారి ప్రసంగం ఉంటుంది. ఆ తర్వాత ప్రశ్నలు ఎవరైనా వేయవచ్చు. మీ ముందు పబ్లిక్ చాట్ అని ఉంటుంది, దాంట్లో ప్రశ్నలు మీరు పంపవచ్చు. అదేవిధంగా ఫేస్బుక్లో వాళ్ళు కూడా మీరు ప్రశ్నలకి అక్కడ బాక్స్ ఉంటుంది, దాంట్లో మీరు ప్రశ్నలు అడగండి. కామెంట్స్ దగ్గర అడిగితే మేము అవి చూసి సార్కి వాటిని పాస్ ఆన్ చేస్తాము, సార్కి వాటిని చెప్తాము, కనుక సార్ వాటికి సమాధానాలు చెప్తారు. ఈ వీడియోలో కొద్దిసేపటి తర్వాత నేను కూడా నా వీడియో క్లోజ్ చేస్తాను. సార్ ఒక్కరే స్క్రీన్ మీద ఉంటారు. ఇప్పుడు సార్ని ప్రసంగం కొనసాగించాల్సిందిగా కోరుతున్నాను. థ్యాంక్ యూ. శ్రీనివాసులు గారు. మిత్రులారా, మీకు ఇప్పటికీ అర్థమై ఉంటుంది ఈ టెక్నాలజీకి ఎంత దూరంగా ఉన్నాం. మేము యూనివర్సిటీలో 35 ఏళ్ళు పనిచేసినా కూడా ఈ కొత్త టెక్నాలజీకి మాకు పెద్ద పరిచయం లేదు. కరోనా, COVID-19 అండ్ సోషల్ క్వశ్చన్ మీద మాట్లాడడానికి నాకు అవకాశం ఇచ్చినటువంటి వినయ్ కుమార్ గారికి, అదేవిధంగా సుందరయ్య విజ్ఞాన కేంద్రం వారికి ధన్యవాదాలు. గత కొన్ని నెలలుగా మన ఆలోచనలను, మన ఎమోషన్స్ను, తర్వాత మన యాక్టివిటీస్ను ఈ COVID-19 పూర్తిగా డామినేట్ చేసింది. బహుశా నాకు తెలిసి మన జీవితంలో మనం ఎవరము, ఈవెన్ 60+ ఉన్నటువంటి వాళ్ళం కూడా ఎప్పుడు మన జీవితాలను ఒక సింగిల్ ఇష్యూ ఇంత టోటల్గా ఫుల్గా ప్రియాక్యుపై చేస్తుంది అని అనుకోలేదు. ఇది మొదటిసారి ఈ రకమైనటువంటి అనుభవం. ఈ COVID-19 యొక్క ప్రభావం మన జీవితం పైన బహుముఖమైనటువంటి ప్రభావం. ఇది చాలా ఇష్యూస్ను మన ముందుకు తీసుకొని వచ్చింది. ఒకటి, మానవుడికి ప్రకృతికి మధ్య ఉన్నటువంటి సంబంధం గురించి. ఎందుకంటే ఎక్కడో ఉండేటువంటి వైరసెస్ మానవ జాతిలోనికి వచ్చి ఇంత అల్లకల్లోలాన్ని సృష్టించమైనటువంటిది మొదటిసారి కాదు. కాకపోతే ఇది ఒక మౌలికమైనటువంటి ప్రశ్నను మన ముందుకు తీసుకుని వస్తుంది. అంటే మానవునికి ప్రకృతికి ఉండాల్సిన సంబంధం ఎటువంటిది అనేది. రెండవది, మానవునికి ఉండేటువంటి సంబంధం. దాని తర్వాత మానవ సమాజంలో ఆర్థిక, సామాజిక, సాంస్కృతిక, అదేవిధంగా ఆరోగ్యపరమైనటువంటి, విద్యాపరమైనటువంటి సంబంధాలు, అంశాల యొక్క ప్రాముఖ్యత, ఇవన్నీ ఈనాడు ఈ COVID-19 క్రైసిస్ మన ముందుకు తీసుకొస్తుందని చెప్పొచ్చు. ఈరోజు మనం COVID-19 యొక్క ప్రభావం సామాజికంగా ఏ విధంగా ఉంటుంది అనే దాని గురించి మనం మాట్లాడుకోవాలనుకుంటున్నాం. కనుక సామాజిక అంశం గురించి మాట్లాడాల్సిన, ప్రాథమికంగా మాట్లాడినప్పటికీ ఈ సామాజిక అంశానికి, ఆర్థిక అంశాలకు, రాజకీయ, సాంస్కృతిక అంశాలకు మధ్య ఒక అవినాభమైన సంబంధం ఉంది. కనుక ఆ సంబంధాన్ని కూడా మనం మాట్లాడాల్సినటువంటి అవసరం ఉంటుంది. అయితే ఈ నెక్స్ట్ 45 మినిట్స్ అన్నారు వినయ్ గారు. ఈ 45 మినిట్స్లో ప్రధానంగా 4 అంశాలను మీ దృష్టికి తెచ్చేటువంటి ప్రయత్నం చేస్తాను.
ఒకటి ఈ COVID-19 సెంట్రిక్ క్రైసిస్ ఏదైతుందో దీన్ని మనం ఏ విధంగా చూడాలి? నా ఉద్దేశంలో, నా అభిప్రాయంలో దీన్ని ఈ ఆధునికత, పెట్టుబడిదారీ వ్యవస్థ ఆధునికత ఏదైతుందో దాని చరిత్రకు అనుబంధంగా చూసినట్లయితేనే ఇది మనకు అర్థమవుతుంది. ఈ ఆధునికత తీసుకొచ్చినటువంటి అవకాశాలు, అదేవిధంగా ఇది తీసుకొచ్చినటువంటి రుగ్మతలు, పాథాలజీస్, పాసిబిలిటీస్ అండ్ పాథాలజీస్. కనుక దీంట్లో పాజిటివ్ అంశాలు ఉన్నాయి, అదేవిధంగా చాలా డిజాస్టర్స్ గా ఉండేటువంటి కాన్సిక్వెన్సెస్ కూడా ఉన్నాయి. కనుక వీటన్నిటిని మనము ఈ ఆధునికత నేపథ్యంలో విశ్లేషించాల్సిన అవసరం ఉంది. రెండవ అంశము, ఈ COVID-19 తర్వాత దాని పర్యవసానంగా వచ్చినటువంటి ఈ లాక్డౌన్, దీని ప్రభావము సామాజిక సంక్షోభం పైన, సోషల్ క్రైసిస్ పైన ఏ విధంగా ఉంది, ఈ సోషల్ క్రైసిస్ యొక్క బహుముఖ చిత్రం ఏంటి అనే దాన్ని బ్రీఫ్ గా మ్యాప్ చేసేటువంటి ప్రయత్నం చేద్దాం. మూడవ అంశము, క్రైసిస్ కు ఏ రకమైన స్పందన వచ్చింది అనేటువంటిది మూడవ అంశం. ముఖ్యంగా ఈ క్రైసిస్ ను, అంటే COVID-19 దాని ప్రభావాన్ని పైనటువంటి చర్చ, అంటే మనం ఇంగ్లీష్ లో డిస్కోర్స్ అంటాం, ఏ రకమైనటువంటి, అంటే ఈ COVID-19 ఏ విధంగా చూడడం జరిగింది, ముఖ్యంగా దీని సామాజిక పర్యవసానం, సమాజంపై ఉన్నటువంటి ప్రభావాన్ని ఏ దృక్పథం నుండి, ఏ పర్స్పెక్టివ్ నుండి చూడడం అనేటువంటిది మనం, ఎందుకంటే ఇది తర్వాత వచ్చేటువంటి సంస్థాగతమైనటువంటి డెవలప్మెంట్స్ కానివ్వండి, పాలసీస్ కానివ్వండి, అదేవిధంగా మన చర్య ప్రతిచర్యలు ఈ దృక్పథం పైన, ఈ విజన్ పైన ఆధారపడి ఉంటాయి. కనుక ఈ దృక్పథం ఏంటి, విజన్ ఏంటి అనే దాన్ని మనము విమర్శనాత్మకంగా చూడాల్సినటువంటి అవసరం ఉంది. మూడవది, ఇది వివిధ రంగాలలో, ఉదాహరణకు ఆరోగ్య రంగము, విద్యా రంగము, అదేవిధంగా ఉపాధికి సంబంధించినటువంటి విషయాలు, తర్వాత వర్క్, నేచర్ ఆఫ్ వర్క్ ఏ రకంగా, ఉదాహరణకు ఆన్లైన్ వర్క్ అని అంటున్నారు, కనుక నేచర్ ఆఫ్ వర్క్ ఏదైనా మారుతుందా, అదేవిధంగా లైవ్లీహుడ్స్ ఏ విధంగా ఉండబోతున్నాయి, ఒకవేళ ఆ మార్పులు వస్తే అవి సరైనవేనా, డిజైరబులా అనేటువంటి ఒక ఎథికల్, మారల్ క్వశ్చన్స్ కూడా మనము చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఇంకా మొదట ఆధునికతకు సంబంధించినటువంటి అంశం, ఒక లార్జర్ కాంటెక్స్ట్ లో మనం ఒకవేళ చూసినట్లయితే, చాలా మంది ఇంటెలెక్చువల్ హిస్టోరియన్స్ ఆఫ్ ఐడియాస్ అని ఎవరైతే అంటామో వాళ్ళు మనకు 17-18వ శతాబ్దం నుండి యూరోప్లో వచ్చినటువంటి మార్పును ఆధారంగా చేసుకుని దాన్ని ఏజ్ ఆఫ్ రీజన్, 17-18 శతాబ్దాల్లో యూరోప్లో వచ్చినటువంటి ఎన్లైటన్మెంట్ వికాస ఉద్యమం ఏదో దాంట్లో భాగంగా హేతువుకు ప్రాధాన్యత ఇవ్వడం, హేతువు, సైన్స్, టెక్నాలజీ, అదేవిధంగా అభివృద్ధి, ప్రోగ్రెస్, రీజన్, సైన్స్, టెక్నాలజీ, ప్రోగ్రెస్ అనేటువంటి ఐడియాస్ ఏవైతే ఇవి పెద్ద ఎత్తున ఇంటెలెక్చువల్ గా, అదేవిధంగా పాపులర్ గా ప్రాచుర్యంలోనికి రావడం అనేటువంటిది మనం చూస్తాం. కనుక మనము 17th, 18th సెంచరీని ఏజ్ ఆఫ్, అదే 19వ శతాబ్దం వచ్చే వరకు ఈ పారిశ్రామిక విప్లవము, తదనంతరం వచ్చినటువంటి సామాజిక కారణంగా వచ్చినటువంటి వ్యవస్థను మనం, ఆ దశను మనం ఏజ్ ఆఫ్ యాంగ్జైటీ అనొచ్చు. ఇది పాత సామాజిక పునాదులు క్షీణించి దాని స్థానంలో కొత్త సమాజానికి సంబంధించినటువంటి రూపురేఖలు మనకు ఈ 19వ శతాబ్దంలో కనబడతాయి. అంటే వ్యక్తివాదము, వ్యక్తి స్వేచ్ఛ, అంటే అంతకుముందు ఉన్నటువంటి మతము,
సాంప్రదాయిక గ్రామీణ వ్యవస్థ లేకుంటే సామాజిక వ్యవస్థ, సాంప్రదాయిక కుటుంబ వ్యవస్థ, వీటి స్థానంలో కొత్త రకమైనటువంటి కుటుంబ వ్యవస్థ, వ్యక్తివాదం ప్రధానంగా ఉన్నటువంటి ఆలోచన తీరు అనేటువంటిది మనకు కనబడుతుంది. ఈ ఈ ఈ మార్పు ఏదైతుందో, ఈ మార్పు యొక్క అతి ప్రధానమైనటువంటి అంశము లేకుంటే పర్యవసానము మనకు బాగా అభివృద్ధి చెందినటువంటి యూరోపియన్ దేశాల్లో, ఇంగ్లాండ్, ఫ్రాన్స్, అదేవిధంగా ఆస్ట్రియా లాంటి చాలా అంటే యూరోప్లోనే డెవలప్ అయినటువంటి ఈ దేశాలు ఏవైతే వీటిలో ఆత్మహత్యల రేటు విపరీతంగా పెరిగిపోయింది 19th సెంచరీలో. దీన్ని ఒక పరిశోధన అంశంగా తీసుకున్నటువంటి గొప్ప సామాజిక శాస్త్రవేత్త ఎమిలీ దుర్ఖైమ్, ఈయన ఫ్రెంచ్ సోషాలజిస్ట్. ఈయన కాంట్రిబ్యూషన్ ఏంటంటే ఈ సూసైడ్స్ అనేటువంటివి జనరల్ గా మనం సూసైడ్ అనేటువంటిది ఒక వ్యక్తమైనటువంటి స్పందనగా చూస్తాం మనం. కానీ ఏంటంటే అది కాదు, దీనికి ఒక సామాజిక ప్రక్రియ, సోషల్ ప్రాసెస్ అనేటువంటిది ఉంది. ఏంటి అది అంటే దాన్ని ఆయన అనామీ అంటాడు. ఇది మనకు వేరే పరిభాషలో, మార్క్సిస్ట్ పరిభాషలో దాన్ని పరాయీకరణ, ఎలినేషన్ అనుకోవచ్చు. ఈ తీవ్రమైనటువంటి వ్యక్తివాదం కారణంగా సెల్ఫ్ సెంటర్డ్నెస్ అనేటువంటిది ప్రధానమైనటువంటి అంశంగా కావడం వల్ల వ్యక్తుల మధ్య, కుటుంబ సభ్యుల మధ్య ఉన్న సంబంధాలు అనేటువంటివి పూర్తిగా మారిపోయాయి. పాత సాంప్రదాయిక గుర్తింపు, సాంప్రదాయిక సాలిడారిటీ, వ్యక్తుల మధ్య ఉన్న కోఆపరేటివ్ సంబంధాలు ఏవైతున్నాయో వాటి స్థానంలో కొత్త రకమైనటువంటి సాలిడారిటీ అంత ఈజీగా రాలేదు. తర్వాత బిలీఫ్ సిస్టమ్, సాంప్రదాయకంగా ఉండేటువంటి నమ్మక వ్యవస్థ అవుతుందో, ఏ సమాజమైనా దాని పునాది నమ్మకం, ట్రస్ట్, బిలీఫ్. ఆ ప్రాచీన మిడివల్ సమాజానికి సంబంధించిన నమ్మకం వ్యవస్థ, ప్రధానంగా మతము కేంద్రంగా ఉండేటువంటి నమ్మక వ్యవస్థ క్షీణించి దాని స్థానంలో కొత్త రకమైనటువంటి నమ్మక వ్యవస్థ రాకపోవడం అనేటువంటిది కారణంగా ఈ పరాయీకరణ అనేటువంటిది తీవ్రంగా జరిగింది. ఇది వ్యక్తిగతమైనటువంటి, ఇది ఇంపార్టెంట్ విషయం గమనించాల్సింది, ఇది వ్యక్తిగతమైనటువంటి ఫినామినన్ కాదు, ఇది ఒక సోషల్ ఫినామినన్. కనుకనే ఈ కొత్త సమాజము అనేటువంటిది హేతువు, ప్రోగ్రెస్, వ్యక్తి స్వేచ్ఛ, ఈ అన్ని అంశాల మీద ఆధారపడి ప్రారంభమైనప్పటికీ ఇది కాలక్రమేపీ అది అభివృద్ధి చెందినటువంటి క్రమంలో కొత్త ప్యాథాలజీని, కొత్త రుగ్మతను, కొత్త రోగాన్ని తీసుకుని వచ్చింది. కనుక మోడర్నిటీకి యొక్క ఇంకో రూపం ఈ అలినేషన్, అంటే అలినేషన్ లీడింగ్ టు సూసైడ్స్, డెస్పరేట్నెస్ అనేటువంటి డిప్రెషన్, కొత్త రకమైనటువంటి మానసిక రుగ్మతలు అనేటువంటిది మనకు కనబడుతుంది. కనుక ఈ డయాగ్నోసిస్ చాలా ఇంపార్టెంట్. మనకు ఈ 20th సెంచరీ వచ్చే వరకు కొత్త రకమైనటువంటి ఈ మోడర్నిటీ, ఆధునికత సంబంధించిన కొత్త రూపాలు మనకు కనబడతాయి. ఒకటి ఏంది అంటే విపరీతమైనటువంటి సైంటిఫిక్ టెక్నాలజికల్ డెవలప్మెంట్ కారణంగా ప్రకృతిని ఎటువంటి అదుపు ఆజ్ఞ లేకుండా ఎక్స్‌ప్లాయిట్ చేయడం కారణంగా గ్లోబల్ వార్మింగ్ అనేటువంటిది మనకు కనబడుతుంది. గ్లేసియర్స్ కరగడము, ఒక పెద్ద హ్యూమన్ రేసే కాదు, మొత్తం భూమి మీద ఉన్నటువంటి జీవరాశి ఒక క్రైసిస్ కు నెట్టబడేటువంటి పరిస్థితి మనకు ఈరోజు కనబడుతుంది. దాన్ని మనం గ్లోబల్ వార్మింగ్. రెండవది ఈ 20వ శతాబ్దం రెండవ భాగంలో వచ్చినటువంటి ఇంకో కొత్త ఫినామినన్ టెర్రరిజం. కనుక ఈ రెండు, గ్లోబల్ వార్మింగ్, టెర్రరిజం, ఈ రెండు ఒక కొత్త ఏజ్ను ఇనిషియేట్ చేసింది అనుకుంటారు. దాన్నే మనము కొంతమంది సైకాలజిస్ట్ ఏజ్ ఆఫ్ ఫియర్ అంటారు. ఏజ్ ఆఫ్ ఫియర్ అండ్ అన్సర్టెనిటీ, ఏం జరుగుతుందో తెలియనుకుంటారు. బహుశా మీరు వెడ్నెస్డే అనే ఒక సినిమా వచ్చింది హిందీలో, చూసే ఉంటారు. ఆ సినిమాలో ప్రొటగోనిస్ట్ పాత్ర నసీరుద్దీన్ షా చేశాడు. అతడు ఒక స్టేట్మెంట్ చేస్తాడు, అంటే నేను ఇంటి నుండి బయటికి వచ్చిన తర్వాత నా భార్య ప్రతి గంటకు ఒక ఫోన్ చేస్తుంది. చేసి టీ తాగావా,
భోంచేసావా అని అడుగుతుంది. కానీ ఆమె ఉద్దేశం నేను టీ తాగానా భోంచేశానా అనేది కాదు, అసలు నేను బతుకున్నానా లేనా అని తెలుసుకోవడం అనేటువంటిది ఆమె ఉద్దేశం. అంటే ఇది ముంబై బ్లాస్ట్ల తర్వాత ఆ నేపథ్యం వచ్చినటువంటి సినిమా ఇది. అంటే ఇది ప్రపంచం, ముంబై కాదు మనకు ఉదాహరణకు హైదరాబాద్ లో గోకుల్ చాటు, జరిగినటువంటి బాంబ్ బ్లాస్ట్ గా చూసుకుంటే మొత్తం ప్రపంచంలో చాలా మెట్రోపోలిస్ లో నగర జీవితం అనేటువంటిది ఒక కొత్త రూపంలో భయాన్ని ఈ టెర్రరిజం కాంటెక్స్ట్ లో చూడడం అనేటువంటి, ఈ టెర్రరిజం అనేది మీనింగ్లెస్. ఓకే, ఎవరిని టార్గెట్ చేస్తున్నాడో అసలు టార్గెట్ ఏది ఇన్నోసెంట్ పీపుల్, వాటికి సంబంధం లేకుంటారు. కనుక ఈ మీనింగ్లెస్ వాయిలెన్స్ ఇది ఒక రకంగా మీనింగ్లెస్ ఎక్స్ప్లాయిటేషన్ ఆఫ్ నేచర్ లీడింగ్ టు గ్లోబల్ వార్మింగ్, మీనింగ్లెస్ violence leading to death of people, meaningless death అనేటువంటిది ఈ రెండు కారణంగా ఒక వివరణకు అతీతంగా ఉన్నటువంటి ఇన్ఎక్స్ప్లికబుల్ కైండ్ ఆఫ్ ఫియర్ అనేటువంటిది మనకు ప్రపంచవ్యాప్తంగా కనబడుతుంది. అమెరికా కానివ్వండి, ట్విన్ టవర్స్ తర్వాత అదేవిధంగా యూరోప్లో, తర్వాత చాలా మూడో ప్రపంచ దేశాల్లో కూడా ఈ రకమైనటువంటి అభద్రతా భావం అనేటువంటిది మనకు చాలా విస్తృతంగా కనబడినట్టు చూస్తాం. ఇది ఒక రకంగా ఈ ఆధునికత యొక్క పాథాలజీ రూపం అని చెప్పుకోవాలి. ఈ కరోనా వైరస్ ఇక్కడ COVID-19 అటువంటి డిజీజ్ ఏదో ఇది కూడా ఈ పాథాలజీలో భాగంగానే మనం చూడాలి. ఎందుకంటే ఈ COVID-19 అనేటువంటి ఈ డిజీజు రావడానికి కారణమైనటువంటి వైరస్ ఏదో దానికి 3 రకాలైనటువంటి ఎక్స్ప్లెనేషన్స్ ఉన్నాయి. ఇది మొదటి కాదు, ఈ 21st సెంచరీలో లాస్ట్ 15-20 సంవత్సరాల్లో దాదాపు 3-4 రకాల ఎపిడెమిక్స్ వచ్చాయి. సార్స్ అని, H1N1 అని రకంగా. కాకపోతే అవి కొన్ని ప్రాంతాలకు మాత్రమే పరిమితమైనాయి. కాకపోతే ఇది మాత్రము గ్లోబల్ ప్రాబ్లంగా మనకు కనబడుతుంది. ఇక్కడ 3 రకాలైనటువంటి ఎక్స్ప్లెనేషన్ ఉన్నాయి. రాబ్ వాలెస్ అనేటువంటి ఒక హిస్టారికల్ బయాలజిస్ట్, ఆయన అనేది ఏంటంటే మైండ్లెస్ డెవలప్మెంట్ కారణంగా వచ్చినటువంటి డిఫారెస్టేషన్, అడవుల యొక్క వినాశనం ఏదైతుందో అది అడవుల్లో డీప్ గా ఉన్నటువంటి వైరసెస్ ఓకే చిన్న భిన్నంగా కావడం వలన అవి రకరకాల పద్ధతిలో ఇంటర్మీడియట్ ట్రాన్స్మిషన్స్ వలన కానీ డైరెక్ట్ గా హ్యూమన్ సొసైటీస్ లోకి వస్తున్నాయి అనేటువంటి ఇది ఒక ఎక్స్ప్లెనేషన్. రెండవ ఎక్స్ప్లెనేషన్ కొంతమంది ఫిజిసిస్టులు ఇచ్చేటువంటి ఎక్స్ప్లెనేషన్ అదేంటంటే ఈ కొత్త టెక్నాలజీ వలన అంటే ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫీల్డ్ కు సంబంధించినటువంటి టెక్నాలజీస్ ఏవైతే వీటి కారణంగా నేచర్ లో ఉండేటువంటి ఎలక్ట్రోమాగ్నెటిక్ బ్యాలెన్స్ డిస్టర్బ్ అయిపోతుంది. ఆ డిస్టర్బెన్స్ వలన ఈ వైరసెస్ బిజార్ గా ప్రవర్తించడం జరుగుతుంది అనేటువంటి రెండవది. మూడవది గ్లోబల్ వార్మింగ్ వలన ఈ గ్లేసియర్స్ కరగడం, గ్లేసియర్స్ లో మిలియన్స్ ఆఫ్ ట్రిలియన్స్ ఆఫ్ వైరసెస్ బ్యాక్టీరియా ఉంటాయి. అవి ఏదో ఒక రూపంలో మానవ సమాజంలోకి వచ్చేటువంటి అవకాశం ఉంది. కనుక ఈ వైరస్ అనేటువంటి ఫెనామినన్ ఓకే ఈ రకంగా అంటే అదుపు ఆజ్ఞ లేనటువంటి సైన్స్ అండ్ టెక్నాలజీ డెవలప్మెంట్ పేరు మీద జరిగేటువంటి సైన్స్ అండ్ టెక్నాలజీ, తర్వాత ఎక్స్ప్లాయిటేషన్ ఆఫ్ డివాస్టేషన్ ఆఫ్ నేచర్ ఏదైతే కానీ అంటే ఇంకో రకంగా చెప్పాలంటే ఇవన్నీ ఒక రకంగా చాలా ప్రిన్సిపల్ గా ముఖ్యంగా ప్రధానంగా మానవుడు సృష్టించినటువంటి సంక్షోభాలే అని చెప్పుకోవాల్సి ఉన్నటువంటి అవసరం ఉంది. అంటే మనం ఈ సైంటిఫిక్ ఎక్స్ప్లెనేషన్స్ ను పరిగణనలో తీసుకున్నట్లయితే రెండవ అంశం అసలు ఈ సామాజిక సంక్షోభం యొక్క నేచర్ ఏంటి అంటే COVID-19 ప్రధానంగా గ్లోబల్ గా ఇండియాలోనే కాదు గ్లోబల్ గా దీనికి స్పందనగా రాజ్య వ్యవస్థలు తీసుకున్నటువంటి లాక్డౌన్ అనేటువంటి స్ట్రాటజీ ఏదైతే అంటే తీవ్రమైనటువంటి వ్యాప్తి జరిగి చాలా మంది అనారోగ్యవంతులైనట్లయితే
దాన్ని కోపప్ చేసుకోవడానికి కావాల్సినటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏ సమాజంలో ఏ రాజ్యంలో లేదు కనుక ఈ లాక్డౌన్ చేయడం వల్ల దీన్ని ఫ్లాటెన్ చేయడం, ఈ ఇన్ఫెక్షన్ ఫ్లాటెన్ చేసి ప్రిపేర్ కావడానికి కొరకు దీన్ని ఉపయోగించడం అనేటువంటి దాని ప్రధానమైనటువంటి లాక్డౌన్ యొక్క ప్రధానమైనటువంటి స్ట్రాటజిక్ లక్షణం అది. అయితే మనకు తెలుసు చాలా మంది ఆర్థిక శాస్త్రవేత్తలు ఈరోజు ప్రపంచవ్యాప్తంగా అదేవిధంగా భారతదేశంలో ఎట్లా ఇది గ్లోబల్ క్రైసిస్ కు అదేవిధంగా వివిధ జాతి రాజ్యాల్లో ఆర్థిక సంక్షోభానికి ఈ COVID-19 తర్వాత దాని ఫలితంగా దానికి స్పందనగా వచ్చినటువంటి లాక్డౌన్ దారితీస్తుంది అనేటువంటిది మనం చూస్తున్నాం. రోజు న్యూస్ పేపర్లో రకరకాల మీడియాల్లో చాలా సీరియస్ గా ఒక విశ్లేషణ చేయడం జరుగుతుంది. అంటే ఒక మునుపు చాలా అదుగా చూసిన క్రైసిస్, అంతర్జాతీయ క్రైసిస్ మన ముందు ఉందనేటువంటి విషయాన్ని మనం పరిగణలో తీసుకోవాలి. అదే భారతదేశానికి వచ్చినట్లయితే ఉత్పత్తి మొత్తము ఆగిపోవడం, అదేవిధంగా రకరకాల ఎకనామిక్ యాక్టివిటీ, కన్స్ట్రక్షన్ కానివ్వండి, ట్రాన్స్పోర్ట్, ఓకే, సప్లై మెకానిజమ్స్ అంతేగా అదేవిధంగా భారతదేశంలో ఆగిపోవడం అనేటువంటి దాని కారణంగా వివిధ రంగాల్లో ఉన్నటువంటి వర్కర్స్ తమ పౌరుని కోల్పోవడం అనేటువంటి మనం చూస్తాం. మన ముందు చాలా స్టార్క్ గా కనబడే క్రైసిస్ ఈ మైగ్రెంట్ లేబర్ క్రైసిస్. బాగా వెనుకబడినటువంటి ప్రాంతాల నుండి, రాష్ట్రాల నుండి అభివృద్ధి చెందుతున్న రాష్ట్రాలకు ఈ గత 2 దశాబ్దాలుగా ముఖ్యంగా సరళీకృత ఆర్థిక విధానాల నేపథ్యంలో విపరీతంగా అంతర్ప్రాంతీయ మైగ్రేషన్ అనేటువంటిది మన భారతదేశంలో చాలా తీవ్రంగా కనబడుతుంది. ముఖ్యంగా డెవలప్ అయినటువంటి ప్రాంతాలంటే వెస్టర్న్ ఇండియా, మహారాష్ట్ర, గుజరాత్ లాంటి ప్రాంతాలు, ముఖ్యంగా సౌత్ ఇండియా, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు, కేరళ ఈ ప్రాంతాలకి 5-6 హిందీ రాష్ట్రాల నుండి కొంత మేరకు నార్త్ ఈస్ట్ నుండి చాలా మంది ఉపాధి కొరకు వస్తున్నారు. దాదాపు అన్ని రంగాల్లో మనకు ఈ వీళ్ళు కనబడతారు, ఇంక్లూడింగ్ హాస్పిటాలిటీ ఇండస్ట్రీ కూడా మనకు నార్త్ ఈస్ట్ వాళ్ళు, ఒరియా వాళ్ళు మనకు దాదాపు దేశంలో అన్ని ప్రాంతాల్లో కనబడతారు. కనుక అంటే ఇది నూతన ఆర్థిక సంస్కరణ నేపథ్యంలో ఉన్నటువంటి ఒక కొత్త అంశం గ్రామీణ పట్టణ ప్రాంతాల మధ్య ఉన్న సంబంధానికి సంబంధించినటువంటి మునుపెన్నడూ లేనంత అధిక స్థాయిలో గ్రామాల నుండి పట్టణాలకు ఈ లేబరర్స్ సీజనల్, షార్ట్ టర్మ్, కొంతవరకు లాంగ్ టర్మ్ లేబర్ మైగ్రేషన్ అనేటువంటి మనకు వీళ్ళందరూ ప్రాథమికంగా ఎకానమిస్టులు పుష్ ఫ్యాక్టర్స్ అంటారు. అంటే వీళ్ళు గ్రామాల నుండి పుష్ చేయబడ్డారా లేకుంటే పట్టణాల మీద పుల్లు చేస్తుందా, అంటే పట్టణాలు వీళ్ళని ఆకర్షిస్తుందా లేకుంటే గ్రామాల నుండి ఉపాధి లేని పరిస్థితుల్లో, ఆర్థిక స్థితి సరిగ్గా లేనటువంటి పరిస్థితుల్లో వీళ్ళు పుష్ చేయబడుతున్నారా అనేటువంటిది ఈ చర్చ వాళ్ళు చూసినట్లయితే ఈ 2 ప్రధానమైన కారణాలుగానే కనబడతాయి. గ్రామాల్లో తరుగుతున్నటువంటి ఉపాధి అవకాశాలు, ఓకే, డిస్గైజ్డ్ అన్ఎంప్లాయ్మెంట్ అనేటువంటి అగ్రికల్చర్ లో గ్రామీణ వ్యవస్థలో విపరీతంగా ఉండడం కారణంగా చాలా మంది పట్టణాలకు కొంత తమ ఆర్థిక స్థితిని మెరుగుపరుచుకోవడం, లేకుంటే నెక్స్ట్ అగ్రికల్చర్ సీజన్ కొంత పెట్టుబడిని సమకూర్చుకోవడం అనేది వివిధ లక్ష్యాలతో ఈ సిటీస్లకు రావడం అనేది జరుగుతుంది. కానీ COVID-19 దాని తర్వాత వచ్చినటువంటి లాక్డౌన్ తో ఈ సంబంధం ఓవర్ పీరియడ్ ఆఫ్ 2.5 decades ఏర్పడినటువంటి సంబంధం బాగా డిస్టర్బ్ అయిపోయింది. చాలా మందితో ఇంటర్వ్యూస్ మీరు బహుశా టీవీల్లో చూసే ఉంటారు. ఈ మైగ్రెంట్స్ తిరిగి తమ ప్రాంతాలకు ఎంత కఠినమైనటువంటి దయనీయమైనటువంటి స్థితిలో వీళ్ళు తిరిగి గ్రామాలకు పోతున్నారు, తమ ప్రాంతాలకు అనేది మనం చూస్తున్నాం. సో చాలా మంది వీళ్ళు తిరిగి మీరు సిటీకి వస్తారా, పరిస్థితులు మెరుగుపడిన అంటే రాము అనేటువంటి రకమైనటువంటిది. ఇది నాకు తమాషగా 50s లో 60s లో వచ్చిన రాజ్ కపూర్ సినిమాల్లో కూడా ప్రొటగోనిస్ట్ చాలా సినిమాలు బాంబేనే సిటీ, ఎందుకంటే బాంబే వాజ్ మోస్ట్ మోడర్న్ ఆ టైంలో డెవలపింగ్ సిటీ కనుక బాంబేకి వచ్చి సినిమా చివరి వరకు హీరో
డిసప్పాయింట్ అయిపోయి సోషాలజిస్టులు డిస్ఎన్చాంట్మెంట్ అంటారు. సిటీ మొదట అట్రాక్ట్ చేస్తుంది, తర్వాత సిటీలో మోసము కుళ్ళు ఉంది ఇంకేం లేదు అనేటువంటి ఒక నిర్ణయానికి వచ్చి హీరో ప్రొటగోనిస్ట్ తిరిగి గ్రామాలకు పోతాడు. ఇది 1950s లో అంటే నెహ్రూ ఇండియాలో ఉన్నటువంటి ఒక రొమాంటిక్ రియాక్షన్ మనకు రాజ్ కపూర్ సినిమాలో కనబడుతుంది. ఇప్పుడు మాత్రము చాలా దయనీయమైనటువంటి, ఎందుకంటే వీళ్ళు తక్కువ సంఖ్య కాదు, లక్షల సంఖ్యలో ఉన్నటువంటి మైగ్రెంట్ లేబర్ తిరిగి గ్రామాలకు పోవడం అనేటువంటిది కనబడుతుంది. కనుక ఇది ఒక సీరియస్ క్వశ్చన్. అంటే మన స్వతంత్రానంతరము, తర్వాత ముఖ్యంగా నూతన ఆర్థిక సంస్కరణ అనంతరం వచ్చినటువంటి డెవలప్మెంట్ మోడల్ ఏతుందో, అభివృద్ధి నమూనా ఏతుందో, దీంట్లో ఉన్నటువంటి లోటుపాట్లు, దీంట్లో ఉన్నటువంటి పాయింట్అవుట్ చేస్తుందని మనం చూడాలి. కనుక ఆ రకంగా దాన్ని విశ్లేషించాల్సి ఉంటుంది. అంటే బయటి నుండి వచ్చినటువంటి మైగ్రెంట్ లేబర్ పట్టణాల్లో ఏ రకమైనటువంటి భద్రతను పొందనటువంటి స్థితి, తర్వాత వివిధ వర్గాలకు అంటే ఈ వర్కర్స్ ని తీసుకొచ్చి వాళ్ళు కాంట్రాక్టర్స్ ఉంటారు, ఇప్పుడు ఉదాహరణ కన్స్ట్రక్షన్ బిల్డర్స్ ఉంటారు, అంటే వర్కర్స్, లేబర్ కాంట్రాక్టర్స్, బిల్డర్స్, ఈ రకంగా వివిధ దొంతర్లో ఉన్నటువంటి వాళ్ళ మధ్య ఉన్నటువంటి సంబంధము ఎంత బలహీనంగా ఉంది అనే దాన్ని ఈ మైగ్రెంట్స్ యొక్క క్రైసిస్ చాలా స్పష్టంగా చూపిస్తుంది. అదేవిధంగా మనకు నిత్య జీవితంలో దాదాపు మనం అందరము ఒక 2 నెలల నుండి ఈ ఇంటి నుండి చాలా అరుదుగా బయటకు వచ్చినటువంటి పరిస్థితి. అంటే మన ఎవ్రీడే లైఫ్ పూర్తిగా డిస్టర్బ్ అయిపోయింది. దీంతో అంటే మానవ సంబంధాలు వ్యక్తులకు మా కాలనీలో ఉన్నటువంటి వాళ్ళు మిగతా వాళ్ళతో నేను కలవడమే లేదు, వాళ్ళు కలిసినా కూడా చాలా దూరంగా ఉండి మాట్లాడడం అనేటువంటిది, మాస్కులు వేసుకొని తిరగడం అనేటువంటిది, ఎదుటి వ్యక్తి గుర్తుపట్టే పరిస్థితి లేకపోవడము, ఒకవేళ గుర్తుపట్టినా అతను నవ్వుతున్నాడా లేదా అనేటువంటి తెలియదు. ఈ రకమైనటువంటి పరిస్థితి ఏందో, అదేవిధంగా పిల్లలు స్కూల్కు పోకపోవడము, పీర్ గ్రూప్ తో అంటే పిల్లవాడికి స్కూల్ అనేటువంటి ఒక సోషలైజేషన్, సామాజికరణ చేసేటువంటి ఒక ప్రక్రియ, అది ఆగిపోవడం అనేటువంటిది. దీని ప్రభావం ఏందో అంటే సాధారణ నార్మల్ హ్యూమన్ రిలేషన్స్ అనేటువంటి ఒక ప్రొలాంగ్డ్ పీరియడ్, 2 నెలలు 3 నెలలు ఎన్ని నెలలు ఇంకా మనకు తెలియదు, డిస్టర్బ్ అయిపోతే ఏ రకమైనటువంటి స్ట్రెస్, ఒత్తిడి ఇది కలిగిస్తుంది అనే విషయాన్ని మనం కనుక చాలా రిపోర్ట్స్ వస్తున్నాయి మనకు. ఈవెన్ కుటుంబంలో కూడా దేశంలో అంతర్జాతీయంగా ముఖ్యంగా భారతదేశంలో కూడా డొమెస్టిక్ వైలెన్స్, గృహహింస పెరిగిపోయింది అనేటువంటి రిపోర్ట్స్ వస్తున్నాయి. అదేవిధంగా డైవర్స్ రేటు పెరుగుతుందని. అమెరికాలో అయితే మ్యారేజ్ సిస్టమ్ చాలా బలహీనపడింది, ముఖ్యంగా ఎందుకంటే అమ్మాయి అబ్బాయి ఇద్దరు స్టూడెంట్ లోన్ తీసుకొని జీవితంలో చాలా భాగం అంటే వివాహం చేసుకుని కలిసి జీవించే క్రమంలో కూడా చాలా వాళ్ళ వచ్చే ఆదాయం అంతా స్టూడెంట్ లోన్ తీర్చడంలో ఉంది. దేర్ ఆర్ స్టడీస్ ఇన్ ద కాంటెక్స్ట్ ఆఫ్ అమెరికా. దాని ప్రభావము ఈ మ్యారిటల్ రిలేషన్, మ్యాన్ ఉమెన్ రిలేషన్ పైన ఉందనేటువంటి కొన్ని స్టడీస్, సోషలాజికల్ స్టడీస్ చూపిస్తున్నాయి. కనుక ఈ COVID-19 కాంటెక్స్ట్ లో కూడా ఈ రకంగా ఫ్యామిలీ వ్యవస్థ సాధారణ మానవ సంబంధాలు అనేటువంటి చాలా బలహీనపడ్డాయి అనేటువంటిది ఒక విశ్లేషణ ఉంది. దీని కారణాలు ఏంటి, దీని డెప్త్ ఏంటి అనేదాన్ని పరిశోధన అంశము. కాకపోతే వచ్చే రిపోర్ట్స్ లో మనం పరిగణనలో తీసుకుంటే ఇది ఈ సంక్షోభం యొక్క తీవ్రతకు ఒక రకంగా సూచికగా మనము చెప్పుకోవచ్చు. ఇక్కడ అంటే 2 ప్రధాన అంశాలు, ఒకటి సమాజంలో ఉండేటువంటి సాలిడారిటీ, కోఆపరేషన్. ప్రతి సమాజంలో అంటే గతి తార్కిక సూత్రం ప్రకారంగా వ్యతిరేక శక్తుల యొక్క ఐక్యత ఉంటుంది, ఘర్షణ ఉంటుంది. అయితే ఈ ఐక్యత బలంగా ఉందా లేక బలహీనపడిందా, ఘర్షణ బలంగా ఉందా బలహీనపడిందా అనేటువంటి మనం ఒకరు చూసినట్లయితే ఈ సాలిడారిటీ, ఐక్యత, యూనిటీ అనేటువంటిది బాగా బలహీనపడింది అక్రాస్ ద సెక్టర్స్. వర్కర్స్, ఓనర్స్ మధ్య, కుటుంబ సభ్యుల మధ్య స్నేహ సంబంధాలు అనేటువంటివి, ఇవన్నీ ఒక రకంగా స్లిప్ అవుతున్నట్టుగా, బలహీనపడినాయి అని చెప్పకపోయినా అవి స్లిప్ అవుతున్నాయి అని మాత్రం మనము గమనించాల్సినటువంటి అవసరం ఉంది. అంటే దీనివల్ల ఏం జరుగుతుంది అంటే సామాజిక సఖ్యత, సోషల్ హార్మోనీ ఏదైతుందో అది బలహీనపడి
ఓకే, దుర్గాయము 19వ శతాబ్దంలో గమనించినటువంటి పద్ధతిలో బహుశా సామాజిక సంబంధాలు, సోషల్ స్ట్రెస్, డిప్రెషను, ఓకే, ఎందుకంటే ఒక ఆర్థిక అభద్రత అనేటువంటి ఉంది. ఉద్యోగం ఉంటుందో ఉండదో పోతుందో అనేటువంటి ఒక అభద్రత అనేటువంటి. కనుక ఓవరాల్ గా చాలా అనాలిసిస్ లో మనకు ఒక డిస్టోపిక్ వ్యూ, అంటే ఎండ్ ఆఫ్ ద వరల్డ్ అనేటువంటి ఒక, అది తీవ్రమైనటువంటి పదమే కావచ్చు, కాకపోతే ఎండ్ ఆఫ్ ద వరల్డ్ అనేటువంటి ఒక డిస్టోపిక్ విజన్, ఒక డిస్టోపిక్ వ్యూ అనేటువంటిది మనకు చాలా అంటే ముఖ్యంగా బలమైనటువంటి వివరణల్లో, బలమైనటువంటి వ్యాఖ్యానాల్లో మనకు కనబడింది. అంటే ఈ వైరస్ కు వ్యాక్సిన్ కానీ మెడిసిన్ వచ్చేదాకా రావడం ఒకవేళ డిలే అయితే ఇంకా ఈ సంబంధాలు బలహీనపడతాయి అనేటువంటిది. లేకుంటే గ్రూప్ హర్డ్ ఇమ్యూనిటీ అని అంటున్నారు. కనుక ఈ వైరస్ సమస్యకు సొల్యూషన్ వచ్చేంత వరకు ఈ క్రైసిస్ ఇదే విధంగా కంటిన్యూ అవుతే ఈ సంబంధాలు ఇంకా బలహీనపడతాయేమో అనేటువంటి ఒక ఆలోచన చాలా విస్తృతంగా, ఓకే, మేధావుల్లో, సామాజిక సోషల్ కామెంటేటర్స్ లో మనకు కనబడుతుంది. కనుక ఇట్లా డిఫరెంట్ లెవెల్స్, ఓకే, ఒక భయము, డిస్ట్రప్షన్, డిస్ట్రస్ట్ అనేటువంటిది మనకు సమాజంలో చాలా తీవ్ర స్థాయిలో కనబడుతుంది. అంటే సింబల్స్ లాక్డౌన్, ఓకే, డిస్టాన్సింగ్, సోషల్ డిస్టాన్సింగ్. మనం ఇండియన్ కాంటెక్స్ట్ లో కాస్ట్ సిస్టమ్ అనేటువంటి మనం ఫిజికల్ డిస్టాన్స్ అనేటువంటి పదం వాడితే బాగుంటుంది. కనుక లాక్డౌన్, ఫిజికల్ డిస్టాన్స్, మాస్క్ వాడడం, అబ్సెసివ్ కైండ్ ఆఫ్ బిహేవియర్, అంటే ప్రతిసారి చేతులు కడుక్కోవడం. బహుశా చాలా మంది రోజుకు 15-20 సార్లు చేతులు కడుగుతున్నారేమో. కనుక ఈ రకమైనటువంటి కొత్త రకమైనటువంటి కంట్రోల్ మెకానిజం అనేటువంటిది ఈ మొత్తంలో మనం ఒక కంట్రోల్ మెకానిజాన్ని మనం చూడొచ్చు. సాలిడారిటీస్ బలహీనపడము, దాని స్థానంలో కొత్త ప్రాక్టీసెస్ రావడం వలన ఇది సోషలాజికల్ లాంగ్వేజ్ లో ఒక న్యూ నార్మల్, కొత్త నార్మల్ గా మారేటువంటి అవకాశం అనేటువంటి ఉంది. ప్రతి సమాజంలో ఈరోజు ఒకరి మీద ఒకరికి అపనమ్మకం ఏ స్థాయిలో ఉందండి. ఇది వ్యక్తిగతమైన కారణం కాదు, అంటే ఎదుటివాడికి కరోనా ఎఫెక్ట్ అయిందో అని చెప్పేసి. ఫర్ ఇన్స్టెన్స్ మనము ఏదన్నా గ్రాసరీ తెప్పించామనుకోండి, వాళ్ళు మీరు డబ్బులు ఇవ్వకండి, మీరు దూరం ఉండండి, కింద బకెట్ పెట్టండి, దాంట్లో పెట్టుకుంటాం. చూడండి, అంతకుముందు మనం ఎవరైనా సామానం తీసుకుని వస్తే అమెజాన్ లో కొన్నాం అనుకోండి, అది మనం కౌంట్ చేసుకునే వాళ్ళం, అంతా చూసుకునే వాళ్ళం. ఆ పరిస్థితి లేదు. అదేవిధంగా రోడ్డు మీద ఎవరైనా స్నేహితులు కలిస్తే మాట్లాడేటువంటి పరిస్థితి లేదు. ఈ డిస్ట్రస్ట్ ఎంత దూరం పోయిందంటే, మనము ఈ మధ్య కాలంలో చాలా సార్లు చాలా ప్రాంతాల్లో కాలనీలో ఉన్న వాళ్ళు డాక్టర్స్ ను కాలనీలోకి రానివ్వకపోవడం, డాక్టర్స్, హెల్త్ వర్కర్స్, నర్సెస్, ఓకే, చాలా ప్రాథమికమైనటువంటి బాధ్యతను నిర్వహిస్తున్నటువంటి సందర్భం ఇది. కానీ కాలనీలో వాళ్ళు ఈ డాక్టర్ వస్తే ఎక్కడ ఇన్ఫెక్షన్ తీసుకొని కొన్ని కొట్టిన సందర్భాలు కూడా ఉన్నట్టుగా మనం చూస్తాం. అదేవిధంగా పోలీసు వాళ్ళను కూడా, అంటే లా అండ్ ఆర్డర్ ప్రొటెక్ట్ చేసే పోలీసు వాళ్ళను కూడా కొట్టినట్టుగా కొన్ని రిపోర్ట్స్ వచ్చాయి. అంటే ఇది దేనికి సూచన అంటే, సమాజంలో ఈరోజు భారతదేశంలో కాదు ప్రపంచంలోనే సమాజంలో ఈ రోజు ఉండేటువంటి డిస్ట్రస్ట్, అపనమ్మకం ఏ స్థాయిలో ఉంది అనే దానికి ఇది ఒక సూచనగా మనం చూడాల్సినటువంటిది. యాక్చువల్గా ఇప్పుడు ఒక ఫ్యాక్చువల్ అనాలిసిస్ చేసినట్లయితే ఈ మొత్తం డిస్టోపిక్ వ్యూ ఏదైతుందో దీంట్లో ఒక అతిశయోక్తి అనేటువంటిది ఉందని చెప్పుకోవచ్చు. ఎగ్జాగరేషన్ ఏంటి అంటే, యాన్యువల్ గా మొత్తం ప్రపంచవ్యాప్తంగా ఫ్లూ, మామూలు సీజనల్ గా వచ్చేటువంటి ఫ్లూ వలన దాదాపు 6.5 లక్షల మంది చనిపోతున్నారు ప్రపంచవ్యాప్తంగా. టీబీ వలన 15 లక్షల మంది చనిపోతున్నారు. ఓకే, ఈ కోవిడ్ వలన 3 లక్షల మంది చనిపోయినట్టున్నారు. అదే ఇంకా తక్కువ. పాయింట్ ఏంటంటే, ఈ ఫ్లూ కానీ అంటే పుట్టినవాడు ప్రతి ఒక్కటి చావాలి కనుక ఏదో కారణం వల్ల చేస్తాడు. తర్వాత వేరే రోగాల వల్ల కూడా చాలా మంది చనిపోతుంటారు. కనుక ఇది ఒక నార్మల్ ప్రాసెస్. ఈ COVID-19 పై వచ్చినటువంటి చర్చ, దాని ఫోకస్, దాని విశ్లేషణ ఒక స్థాయి మించి ఎగ్జాగరేట్ చేయబడిందేమో అనిపిస్తుంది. దీన్ని మనము విశ్లేషణాత్మక అంశంగా చూడాలి. రెండవది, ఇది
ఈ ఎపిడెమిక్ లేకుంటే ఇది పాండమిక్ అని అంటున్నాం, ఎందుకంటే అంతర్జాతీయంగా స్ప్రెడ్ అయింది కనుక. ఈ ఎపిడెమిక్స్ పాండమిక్స్ మానవ చరిత్రలో మొదటిసారి రాలేదు. లేట్ మిడివల్ పీరియడ్ లో, మధ్యయుగంలో బ్లాక్ డెత్ వల్ల యూరోప్ లో ఉన్నటువంటి సగం పాపులేషన్ కొట్టుకుపోయింది. ఓకే, అదేవిధంగా మన 1918లో వచ్చినటువంటి స్పానిష్ ఫ్లూ ఏదైతుందో అది దాదాపు 6 కోట్ల మందిని, భారతదేశంలోనే 1.8 crore అంటే 1,80,00,000 మంది చనిపోయారని చెప్పేసి. ఇంకా మొదటి ప్రపంచ యుద్ధం తర్వాత వార్ ఫ్రంట్ నుండి వచ్చినటువంటి సోల్జర్స్ దాన్ని తీసుకొని వచ్చి ఈస్టర్న్ ఇండియాలో, వెస్టర్న్ ఇండియాలో ఓకే ఈ స్కేల్లో డెత్లు జరగడానికి కారణమయ్యారనేటువంటిది మనము చూస్తాం. కనుక ఈ ఎపిడెమిక్స్ ఏవైతున్నావు ఇవి మన ఒక రకంగా మన పాపులర్ ఇమాజినేషన్ లో, కలెక్టివ్ మెమరీలో చాలా బ్రహ్మాండంగా ఉన్నాయి. కనుకనే గొప్ప నవల్స్ కూడా వచ్చాయి. ఫర్ ఇన్స్టెన్స్ కాము రాసినటువంటి నవల ప్లేగ్ అనేటువంటి నవల, ఫ్రెంచ్ రైటర్ ఆల్బర్ట్ కాము. అదేవిధంగా గ్యాబ్రియల్ మార్క్వేజ్ రాసినటువంటి తమాషా అనేటువంటి లవ్ స్టోరీ, లవ్ ఇన్ ఆఫ్ కలరా అనేటువంటి నవల. అది అంత గొప్ప నవలేం కాదు, కాకపోతే కలరాను నేపథ్యంగా తీసుకొని వచ్చి ఇద్దరు ఒక యువకుడు యువతి మధ్య ఉన్నటువంటి ప్రేమ కథను దాంట్లో ఆ నవలలో నడుపుతాడు. అదేవిధంగా కంటేజియన్ అనేటువంటి సినిమా, ఈ మధ్యలోనే వైరస్ అనేటువంటి మలయాళం సినిమా. అంటే ఇది మనకు పాపులర్ కల్చర్ లో, లిటరరీ ఇమాజినేషన్ లో ఈ ఎపిడెమిక్స్ ఉన్నాయి. కానీ ఇవేవి ఒక స్థాయిని మించి దీన్ని ఎగ్జాగరేట్ చేయలేదు. కానీ ఇప్పుడున్నటువంటి నేపథ్యంలో ఇంటర్ప్రిటేషన్స్ ఈ ఎగ్జాగరేటెడ్ వర్షన్ గా వస్తున్నాయేమో అని మనం చూసుకోవాలి. అంటే ఒక క్రైసిస్ వచ్చినప్పుడు దాన్ని ధైర్యంగా ఫేస్ చేయడం చాలా ఇంపార్టెంట్. అంతేగాని దానికి రెక్కలు గట్టి ఓకే ఎక్స్టెన్సివ్ గా ఫియరు, ఇన్సెక్యూరిటీ, ఓకే అన్సర్టనిటీని స్ప్రెడ్ చేయడం అనేది సింబాలిక్ గా తర్వాత వివిధ చర్యల ద్వారా చేయడం అనేటువంటిది సరైనటువంటిది కాదు అనేటువంటిది. ఈ మొత్తం క్రమంలో అంటే ఈ డిస్టోపిక్ విజన్ క్రమంలో ఏం జరుగుతుందంటే ప్రపంచము కరోనా ముందు, కరోనా తర్వాత, ప్రీ కరోనా వరల్డ్, పోస్ట్ కరోనా వరల్డ్ అనేటువంటి ఒక ఇమేజరీ ఏర్పడుతుందేమో. తీసుకొస్తున్నారా కాన్షియస్ గా లేదన్నది పక్కన పెడితే ఒక వ్యూ పాయింట్, ఒక ఇమేజరీ వస్తుందేమో అని అనిపిస్తుంది. ఈ క్రమంలో ఏం జరుగుతుందంటే పోస్ట్ కరోనా ప్రపంచము, పోస్ట్ COVID-19 ప్రపంచము డిఫరెంట్ గా ఉంటుంది అనేటువంటి. యాక్చువల్గా ఏ ఎపిడెమిక్ వచ్చినప్పుడు అంత ర్యాపిడ్ డిస్ట్రప్షన్ జరగలేదు, కంటిన్యూటీ కూడా ఉంటుంది. కనుక ఈ కంటిన్యూటీని ఇగ్నోర్ చేయడం అనేటువంటిది సరైనటువంటి కాదు. ఎందుకంటే ఈ డిస్ట్రప్షన్ కు అన్ఈవెన్ ఇంపార్టెన్స్ ఇచ్చి కంటిన్యూటీని తక్కువ అంచనా వేయడం వల్ల దీని ప్రభావము ప్రభుత్వ పాలసీస్ పైన, ప్రభుత్వ సామాజిక సంస్థల పైన, ప్రజలపైన, వివిధ సమూహాలపైన ఉంటుంది అనే విషయాన్ని మనం పరిగణన తీసుకోవాలి. ముఖ్యంగా మీరు అంటే మనం సామాజిక అంశం గురించి మాట్లాడుతున్నాం కనుక ఈ భయము అనేటువంటి ఒక ఇన్స్ట్రుమెంట్, అది ఒక రకంగా కొందరు వనరుగా కూడా ఉపయోగించుకోవచ్చు. భయం అనేది ఒక ఉత్ప్రేరకంగా పనిచేయవచ్చు, భయాన్ని ఒక వనరుగా కూడా వాడుకునేటువంటి అవకాశం ఉంది. ఉదాహరణకు ఎడ్యుకేషన్ ఒకవేళ తీసుకున్నట్లయితే ఈరోజు చాలా పెద్ద ఎత్తున ప్రభుత్వాలు, వివిధ పాలసీ గ్రూప్స్, డిస్కషన్ గ్రూప్స్ ఒక బజ్ వర్డ్ను మన ముందుకు పెడతారు. ఏంటి అంటే ఈ లెర్నింగ్, లేకపోతే ఆన్లైన్ లెర్నింగ్, ఆన్లైన్ ఎడ్యుకేషన్. ఇది ఏ పద్ధతిలో ఎంత తీవ్రంగా పుష్ చేయబడుతుందంటే ఇది క్లాస్ రూమ్ లెర్నింగ్ కు సబ్స్టిట్యూట్ గా ప్రొజెక్ట్ చేయడం అనేటువంటి. ఈ రోజు ఉన్నటువంటి మేధోపరమైనటువంటి నేపథ్యంలో ప్రతి ఒక్కరూ కంప్యూటర్ పైన, డిజిటల్ ఇన్ఫర్మేషన్ పైన ఆధారపడి, అది లేకుండా మనం ఏ పని చేయలేం. ఓకే, అంటే ఈ గిమ్ములు వాడడంలో కొద్దిగా ఇబ్బంది ఉన్నప్పటికీ, ఈరోజు హాఫ్ అన్ అవర్ డిలే చేసినటువంటి ఇబ్బంది ఉన్నప్పటికీ, మనం అందరము ఏదో ఒక రూపంలో కంప్యూటర్ పై, తర్వాత డిజిటల్ ఇన్ఫర్మేషన్ పై, డిజిటల్ సోర్సెస్ పై ఆధారపడి మన జీవితాన్ని సాగిస్తున్నాం. దాని అర్థము ఈ డిజిటల్
టెక్నాలజీ ఓకే సాంప్రదాయిక విద్యా పద్ధతులకు ఓకే అల్టర్నేటివ్ అని ప్రొజెక్ట్ చేయడం అనేటువంటిది ఓకే ఎంతవరకు సబబు అంటే ఇది ఈ కరోనా COVID-19 క్రైసిస్ నేపథ్యంలో ఒక టెక్నోక్రాటిక్ వ్యూ పాయింట్ అనేటువంటి టెక్నోక్రాటిక్ పాలసీ వ్యూ పాయింట్ అనేటువంటి దాన్ని పుష్ చేసేటువంటి ప్రయత్నము జరుగుతుంది అనేటువంటి దాన్ని మనం గమనించాలి. అంటే ఇక్కడ క్రిటికల్ క్వశ్చన్ ఏంటంటే ఈ స్కూల్ లెర్నింగ్ అనే దాన్ని క్లాస్ రూమ్ లెర్నింగ్ అనే దాన్ని ఈ ఆన్లైన్ లెర్నింగ్ పూర్తిగా సబ్స్టిట్యూట్ చేయగలదా, లేకుంటే ఇది దాన్ని సహకారంగా ఉండాలన్నా సప్లిమెంట్ సపోర్ట్గా ఉండాలనేటువంటిది ఇక్కడ బేసిక్ క్వశ్చన్. ఈ నేపథ్యంలోనే అంటే స్కూల్ స్థాయి నుండి కాలేజ్ యూనివర్సిటీ స్థాయి వరకు ఈ నేపథ్యంలోనే చాలా బలమైనటువంటి ఓకే ఐటీ కంపెనీలు ఇక్కడ ఒక ఆపర్చునిటీని చూస్తున్నాయి. ఆన్లైన్ మూక్ కోర్సెస్ అంటే ముక్స్ ఆన్లైన్ కోర్సెస్ను ఓకే పెద్ద ప్రపంచంలో చాలా ప్రభావవంతమైనటువంటి విశ్వవిద్యాలయాలను ఉపయోగించుకొని ఇది చాలా రోజుల జరుగుతుంది. కానీ ఇదే ప్రధానమైనటువంటి స్రవంతిగా దీన్ని నెట్టేటువంటి మన మీద రుద్దేటువంటి అవకాశము ఉందనేటువంటి విషయాన్ని మనము ఇక్కడ గమనించాలి. ఓకే అఫ్ కోర్స్ ఎలీట్ క్లాసెస్ ఏవైతున్నాయో అవి ఆన్లైన్ లెర్నింగ్ ని ప్రిఫర్ చేస్తాయనేటువంటి మనకు తెలిసినటువంటి విషయం. కనుక ప్రభుత్వాలు ఈ పెద్ద ఇంటర్నెట్ జాయింట్స్ అదేవిధంగా ఎలీట్ వర్గం అనేటువంటిది ఈ ట్రెడిషనల్ సాంప్రదాయకమైనటువంటి క్లాస్ రూమ్ లెర్నింగ్ స్థానంలో ఆన్లైన్ లెర్నింగ్ డిజిటల్ టెక్నాలజీస్ ను ఫేవర్ చేసేటువంటి వైపు మొగ్గు చూపుతున్నాయి అనేటువంటిది మనం ఈ నేపథ్యంలో చూడాలి. ఈ కోవిడ్ అనేటువంటిది దానికి ఒక రకంగా ఊతం ఇచ్చినట్టు వర్క్డ్ యాజ్ ఏ క్యాటలిస్ట్. అయితే ఇక్కడ మనం అడగాల్సినటువంటి సామాజిక ప్రశ్న ఏంటి, అసలు అంటే ముఖ్యంగా మూడవ ప్రపంచ దేశాల్లో ఓకే ఇంటర్నెట్ యొక్క యాక్సెస్ పర్సెంటేజ్ ఎంతమందికి కంప్యూటర్స్ ఉన్నాయి అనేటువంటి దాదాపు 70% మందికి కంప్యూటర్స్ తో సంబంధమే లేదనేది ఈ మధ్య జరిగినటువంటి స్టడీలో తేలినటువంటి విషయం. ఇంకా మౌలికమైన ప్రశ్న ఏంటంటే ఈ లెర్నింగ్ ఈ ఎడ్యుకేషన్ అనే వైపు పోవడం అనేటువంటి సాధ్యం అవుతుందా అనేది ఒక ప్రశ్న. ఈజ్ ఇట్ పాసిబుల్ టు మూవ్ టువర్డ్స్ ఈ లెర్నింగ్ అనేది ఒక ప్రశ్న. రెండవ ప్రశ్న ఏంటి, ఈజ్ ఇట్ డిజైరబుల్? పాసిబుల్ వేరు, డిజైరబుల్ మనకున్నటువంటి సామాజిక నేపథ్యంలో అనేటువంటి మన సామాజిక సోషలాజికల్ కాంటెక్స్ట్ ఆఫ్ ఇండియన్ ఎడ్యుకేషన్ చూసినట్లయితే ప్రొఫెసర్ కృష్ణకుమార్ ఎడ్యుకేషన్ ఎక్స్పర్ట్ గా ప్రఖ్యాతిగాంచిన ప్రొఫెసర్ కృష్ణకుమార్ ఒక బాధ్యతాయుతంగా ఒక మాట అన్నాడు, భారతదేశంలో స్వతంత్ర అనంతరం ఏ ప్రభుత్వానికి భారత సమాజాన్ని విద్యావంతమైన సమాజం చేసేటువంటి ఎజెండా లేదు అని అన్నాడు. మేకింగ్ ఇండియా an educated literate nation was not on the agenda of the policy makers. ఇది చాలా బోల్డ్ స్టేట్మెంట్. అందుకని భారతదేశంలో విద్యా వ్యాప్తి అనేటువంటిది స్కూల్ ఎడ్యుకేషన్ కానీ తర్వాత మిగతా స్థాయిలో ఉండే ఎడ్యుకేషన్ ఒక స్లోగా జరుగుతూ వచ్చింది. ముఖ్యంగా మనకు 70ల తర్వాత వ్యాప్తి ఇంకా తీవ్రంగా చాలా స్పీడ్గా జరిగిందని చెప్పుకోవాలి. అయితే ఇక్కడ ఒక వైరుధ్యం మనం గమనించాలి. ఏంటి, క్వాంటిటేటివ్ ఎక్స్పాన్షన్ ఏదో పరిమాణాత్మకమైనటువంటి వ్యాప్తి విద్యా వ్యాప్తి అంటే ఎక్కువ స్కూల్స్ ఎస్టాబ్లిష్ చేయడము, చాలా మంది పిల్లలు స్కూల్కి పోవడము, అదేవిధంగా టీచరు రిక్రూట్మెంట్ అనేటువంటి జరగడము. రెండవ వైపు గుణాత్మకంగా ఏ రకమైనటువంటి ఎడ్యుకేషన్ క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ ఈ రెండింటి మధ్య వైరుధ్యం ఉంది, ఒక విలోమ సంబంధం ఉంది, ఇన్వర్స్ రిలేషన్షిప్. క్వాంటిటేటివ్ ఎక్స్పాన్షన్ has led to the decline of quality. ఇది అన్ని స్థాయిలో స్కూలు స్థాయి అదేవిధంగా కాలేజు యూనివర్సిటీ స్థాయిలో మనకు ఈ దేశంలో కనబడుతుంది. దీనికి కారణాలు ఏంటి అనేది చాలా ఒక కాంప్లెక్స్ సబ్జెక్ట్. దాంట్లోకి పోకుండా ఒకే ఒక అంశాన్ని గమనించాలని నేను మిమ్మల్ని కోరుతున్నాను. ఏంటంటే భారతదేశంలో ఉన్నటువంటి ఎడ్యుకేషన్ సిస్టమ్ ఈరోజు చాలా హైరార్కికల్ క్రమానుగతిలో ఉన్నటువంటి ఎడ్యుకేషన్ సిస్టమ్, అదేవిధంగా చాలా అసమానతలు కూర్చుంది, హైలీ హైరార్కికల్ అండ్ హైలీ ఇన్ఎగాలిటేరియన్ ఎడ్యుకేషన్ సిస్టమ్.
ఇది ప్రభుత్వ విద్యా విధానం, ప్రైవేటు విద్యా విధానాలు కాదు. ప్రైవేటు విద్యా విధానాన్ని చూసినట్లయితే చాలా హై ఎండ్ కార్పొరేట్ స్కూల్స్ ఉన్నాయి. అదేవిధంగా గల్లీలో ఉండేటువంటి సోకాల్డ్ ఇంగ్లీష్ మీడియం, ఆ పేరు మాత్రం ఆక్స్ఫర్డ్ గ్రామర్ స్కూల్ అని పెడతాడు, కానీ అది చాలా గల్లీలో ఉండేటువంటి స్కూల్, స్లమ్ లో ఉండేటువంటి పిల్లలు పోయేటువంటి స్కూల్. ఇంత వ్యత్యాసం అనేటువంటిది బాగా అభివృద్ధి చెందినటువంటి ఏ దేశంలో లేదు. ఫ్రాన్స్ తీసుకున్నట్లయితే దాదాపు అందరూ పిల్లలు ఒకే రకమైనటువంటి ఎడ్యుకేషన్. ఈవెన్ అమెరికాలో కూడా పబ్లిక్ ఎడ్యుకేషన్, గవర్నమెంట్ ఎడ్యుకేషన్ చాలా బలంగా ఉంది అనేటువంటి విషయం మనం గమనించాలి. కనుక ఎక్కడ లేనటువంటి క్రమానుగతన, అదేవిధంగా అసమానత అనేటువంటిది భారతదేశ విద్యా విధానం మనం చూసినట్లయితే, అంటే ఈవెన్ ఉదాహరణ అబ్దుల్లా ఫూలే హంటర్ కమిషన్ కు సబ్మిట్ చేసినటువంటి పిటిషన్ లో ఆయన ఒక మాట అంటాడు, కింది కులాలకు, బడుగు వర్గాలకు సామాజిక స్థాయిలో పెరగాలి అంటే, స్థాయిని పెంచుకోవాలంటే ఒకే ఒక వనరు విద్య. కనుకనే బ్రిటిష్ ప్రభుత్వానికి హంటర్ కమిషన్ ద్వారా ఆయన అప్పీల్ చేస్తున్నాడు, ఈ కింది స్థాయిలో ఉండి బడుగు వర్గాల యొక్క విద్య పైన మీరు ఫోకస్ చేయండి. అదే మిగతా వాళ్ళు చేసినటువంటి పిటిషన్ మీరు కంపేర్ చేసినట్లయితే, పై వాళ్ళకు విద్య ఇస్తే అది పర్కులేట్ అయ్యి కింది వాళ్ళకు కూడా విద్య వస్తున్నటువంటి పద్ధతిలో మిగతా వాళ్ళు మహారాష్ట్రలో ఉన్నటువంటి అప్పర్ కాస్ట్ విద్యావంతులు పెట్టారు. ఫూలే మాత్రం అట్లా కిందికి రాదు, అది పైకి వెళ్ళిపోతుంది, పైన ఆగిపోతుంది. కనుక ఈ ఇన్సైట్ ఏదైతుందో, అంటే ఈ బ్యాక్వర్డ్నెస్, పవర్టీ, సోషల్ డిస్క్రిమినేషన్ అనేటువంటి వాటికి ఒక సొల్యూషన్ మనకు విద్యలో కనబడుతుంది. అంటే విద్య అనేటువంటిది విస్తృతంగా వ్యాప్తి చెందించి అందరికీ ఒకే రకమైన విద్య ఇచ్చినట్లయితే, స్కూల్ అనేటువంటిది, ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ అనేటువంటి విల్ బికమ్ ద సైట్స్ ఆఫ్ ఇంక్లూజివ్ స్ట్రక్చర్స్ గా మారుతాయి. కానీ ఈ రోజు మనము ముఖ్యంగా గత 2-3 దశాబ్దాల భారత విద్యా విధానంలో వచ్చినటువంటి మార్పును చూసినట్లయితే, భారత విద్యా విధానము ఇన్క్లూజివ్ కాదు, కొత్త ఫార్మ్స్ ఆఫ్ ఎక్స్క్లూజన్ క్రియేట్ చేస్తుంది. ఇప్పుడు ఈవెన్ యూనివర్సిటీ లెవెల్లో మనం చూసినట్లయితే చాలా ప్రైవేట్ యూనివర్సిటీస్ రావడంతో మొత్తము విద్యా వ్యవస్థ అంటే అస్తవ్యస్తంగా మారిందని చెప్పుకోవచ్చు. కనుక ఈక్వాలిటీ, అవకాశాల యొక్క మెరుగుదల, అదేవిధంగా ఇన్క్లూజన్ అనేటువంటి ప్రధానమైనటువంటి లక్ష్యాలుగా, అంటే విద్యా విధానం యొక్క ప్రధానమైనటువంటి ఏంటంటే అందరికీ సమానమైన అవకాశాలు ఇచ్చి సమానమైనటువంటి ఒక ఫీలింగ్ తీసుకొని రావడం వల్ల మంచి పౌరులను తయారు. విద్యా విధానం యొక్క అతి ప్రధానమైన లక్ష్యం ఏంటంటే మంచి పౌరులను, రెస్పాన్సిబుల్ సిటిజన్స్ తయారు చేయడం, మంచి సామాజిక వ్యవస్థను నిర్మించడం అనేది ప్రధానమైనటువంటి. ఇది మనం చెప్పేది కాదు. 18వ శతాబ్దంలో ఉదారవాద సిద్ధాంతానికి ఆదమ్ స్మిత్ కూడా చెప్తాడు, విద్య అనేటువంటిది సోషల్ గుడ్, కనుక అది రాజ్యం యొక్క బాధ్యతనే ఉండాలి. అంటే ఆయన ఊహించలేదు విద్య కూడా చాలా విపరీతంగా లాభాలను సంపాదించేటువంటి ఒక వనరు లేకుంటే సరుకుగా మారగలదనే పాపం ఆయన ఊహించలేదు. ఆ ఉదారవాద ఆద్యున్ని తమ పితామహుడుగా గ్రహించేటువంటి, పరిగణించేటువంటి ఈ నూతన ఆర్థిక విధానం, నియో లిబరల్ థియరీస్ పూర్తిగా మర్చిపోయారు. కనుక ఒక సోషల్ గుడ్ గా ఎడ్యుకేషన్ మనం ఒకవేళ చూసుకున్నట్లయితే, ఈ కోవిడ్ కాంటెక్స్ట్ లో ఈ అసమానతలు, ఈ క్రమానుగత శ్రేణి ఇంకా తీవ్రమైనటువంటి ప్రమాదం ఉంది. దానికి ప్రధానమైన కారణం, అంటే మిగతా కారణాలను పక్కన పెట్టినట్లయితే, ఈ నేపథ్యంలో ఉన్నటువంటి ప్రధానమైన కారణం అంటే ఒక టెక్నోక్రాటిక్ వ్యూ ఆఫ్ ఎడ్యుకేషన్. టెక్నాలజీ ద్వారా ఎడ్యుకేషన్ ఇంపార్ట్ చేయడం అనేటువంటిది, ఈ ఎడ్యుకేషన్ ద్వారా ఎడ్యుకేషన్ ఇంపార్ట్ చేయడం అనేటువంటిది, ఇది ముఖ్యంగా భారతదేశం లాంటి దేశంలో అత్యధిక సంఖ్యాకులు 78% ప్రజలను విద్య నుండి చేయడము, లేకుంటే క్వాలిటీ విద్య నుండి ఎట్లా దూరం అయిపోయారో, అసలు విద్య నుండి దూరం అయ్యేటువంటి ప్రమాదము దీంట్లో కనబడుతుంది. కనుక ఈ COVID-19 మనం ఒక హెల్త్ హజార్డ్ గా మాత్రమే చూడకుండా, దీని యొక్క ఇంప్లికేషన్స్, దీని యొక్క ప్రభావము సమాజానికి సంబంధించిన చాలా అంశాలపై ఉండే అవకాశం ఉండేదాన్ని గమనించాలి. ఒకటి. రెండవది,
ఈ డిస్టోపిక్ పూర్తిగా కోవిడ్ తర్వాత ప్రపంచం మునగబోతుంది, లేకుంటే ప్రపంచం మారబోతుంది అనేటువంటి ఈ డిస్టోపిక్ విజన్ ఏదో దీని వలన వచ్చేటువంటి భయము, వచ్చేటువంటి అనుమానము, వచ్చేటువంటి డిప్రెషన్ లాంటివి ఏవైతున్నాయో వీటిని మనం చెక్ చేయాలంటే ఒక పాజిటివ్ అవుట్లుక్ అనేటువంటిది. ఈవెన్ డిస్టోపిక్ నవల్స్ లో కూడా ఇంతకుముందు చెప్పిన మార్క్వెజ్ కానీ కామో నవల్లో కూడా అంత ట్రాజిక్ విజన్ ఉందని నేను అనుకోను. ఒకనొక పరిస్థితిని వాళ్ళు నారేటివైజ్ చేసేటువంటి ప్రయత్నం చేశారు. కానీ ఇప్పుడున్నటువంటి డామినెంట్ డిస్కోర్స్ ఏదో డామినెంట్ అంశం ఏందో దీని ఒక ట్రాజిక్ విజన్ వైపు నెట్టేటువంటి వైపు మూవ్ అవుతుంది. అది ఉద్దేశపూర్వకంగా కాదా అనేటువంటి వేరే తీసుకెళ్తే ఆర్డినరీ వ్యక్తులు ఓకే ఈ రకమైనటువంటి టీవీలో వచ్చేటువంటి ఇమేజ్ అయితే నేచురల్లీ ఒక భయప్రాంతమైనటువంటి వాతావరణం సృష్టించుగా మనకు కనబడుతుంది. కనుక దీన్ని కొన్ని శక్తులు ఓకే ఒక కైండ్ ఆఫ్ సొసైటీని ఫోర్స్ చేయడానికి ఉపయోగించేటువంటి అవకాశం ఉందనేటువంటి మనం గమనించాలి. కనుక ఒక సీరియస్ గా క్రిటికల్ గా ఒక ఇంటగ్రేటెడ్ పర్స్పెక్టివ్స్ తో ఓకే పాజిటివ్ను దృష్టిలో ఉంచుకొని మనం ఈ చర్చ చేయాలి. ముఖ్యంగా కొన్ని రంగాలపైన ఉపాధి రంగం కానివ్వండి, అదేవిధంగా విద్యారంగం, ఆరోగ్య రంగం పైన ఇది కోవిడ్ యొక్క దుష్ఫలితాలు నెగిటివ్ ఇంపాక్ట్ ఏ విధంగా ఉంటుంది అని మనము పెద్ద ఎత్తున చర్చ చేయాల్సినటువంటి అవసరం ఉంది అని నేను భావిస్తున్నాను. ఐ థింక్ ఐ విల్ స్టాప్ ఇట్ హియర్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. వీడియో ఆన్ చేసుకోండి మీరు. ఎవరైనా ప్రశ్నలు అడగదలుచుకున్నటువంటి వాళ్ళు సార్ని ప్రశ్నలు వేయొచ్చు, పబ్లిక్ చాట్ లో వేయొచ్చు, లేదా మైక్ లో కూడా రావచ్చు. మీరు మైక్ ఆన్ చేసుకొని రావచ్చు. మీ ముందు స్క్రీన్ మీద ఉన్న మైక్ బటన్ నొక్కి కూడా మీరు రావచ్చు. సార్ మీరు చాలా డీటెయిల్డ్గా దీన్ని డీల్ చేశారు 45 minutesలోనే. ఇప్పుడు అంటే ఈ భయం అనేటువంటిది ఒక వ్యాపారం కూడా అవుతుంది అనేసి అన్నారు. అది కరెక్టే, అది కావచ్చు. ఇప్పుడు ఆల్రెడీ సిస్టమ్స్ లేని వాళ్ళు సిస్టమ్స్ కొనడం ఈ భయం వల్ల ఎడ్యుకేషన్ కోసం హై ప్రమాణాలు కలిగినటువంటి ఇవి కొనటం, సెల్ కొనటం, వాటి మీద డబ్బులు వెచ్చించటం, ఇదంతా కూడా చేయాల్సి వస్తుంది. ఇది ఇట్లా కొనసాగితే దీని ప్రభావం ఎట్లా ఉంటుంది? మీరు చెప్తున్నటువంటి క్రమానుగత విద్యా వ్యవస్థ ఇంకా ఏ స్థితికి చేరిపోతుంది అనేది మీరు భావిస్తున్నారు? ఒకటండి, ఇప్పుడు మనం ఏమంటాం, విద్యా బుద్ధులు అంటాం. టీచర్ అనే వ్యక్తి మనమందరము స్కూల్లో చదువుకునేటప్పుడు మన హీరోస్ టీచర్స్. పై స్థాయికి వచ్చినప్పుడు టీచర్తో పాటు ఒక స్పోర్ట్స్ పర్సన్, ఒక క్రికెటరు, ఒక సినిమా యాక్టరు, అంటే హీరో సంఖ్య పెరిగింది. ఓకే, కానీ ఒక పిల్లవాడికి మొదటి హీరో ఎవరు అంటే తండ్రి, ఇంట్లో ఉన్నటువంటి అన్ననో ఎవరు. ఓకే, ఒకసారి స్కూల్కి వచ్చిన తర్వాత టీచర్ హీరో. అంటే ఇది టీచర్ యొక్క ప్రవర్తనను చాలా కీన్గా అబ్జర్వ్ చేస్తూ ఆ లక్ష్యం ఇమిటేట్ చేసే ప్రయత్నం చేస్తారు పిల్లలు. అంటే రోల్ మోడల్ అన్నట్టు. ఇది నార్మల్ అంటే స్కూలు క్లాస్ రూమ్ ఎడ్యుకేషన్ ద్వారా విద్యను ఇవ్వడమే కాదు, అక్షరాలను నేర్పడమే కాదు, బుద్ధులను కూడా నడుపుతారు. అంటే టీచర్ రోల్ మోడల్గా అతని నైతిక ప్రవర్తన, సామాజిక ప్రవర్తన యొక్క ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది. ఒకవేళ కంప్యూటర్ ద్వారా నేర్చుకుంటే అసలు అక్కడ కంప్యూటరు ద్వారా పాఠాలు నేర్చుకున్న పిల్లగాడు ఒక పౌరుడుగా తయారవుతాడు, పౌరుడుగా అవుతాడా లేకుంటే ఒక రోబోట్గా తయారవుతాడా అనేది ఇక్కడ బేసిక్ ప్రశ్న. అంటే హ్యూమన్ కాంటాక్ట్ లేకుండా, లేకుంటే పరిమితమైనటువంటి హ్యూమన్ కాంటాక్ట్ తో
ఒకవేళ విద్య ఇంపార్ట్ చేయబడితే దాని సక పర్యవసనాలు ఏ విధంగా ఉంటాయి? అంటే హ్యూమనిజము, హ్యూమన్ వాల్యూస్, కంపాషన్, అంటే ఎదుటి వ్యక్తి ఎడల ఒక కంపాషన్, ఒక దయాగుణము, సహకార గుణము, ఇవన్నీ వాల్యూస్ కదండి. ఇవన్నీ ఎట్లొస్తాయి? కుటుంబం, కొంతవరకు కుటుంబం ద్వారా వస్తాయి, చాలా మట్టుకు బాహ్య ప్రపంచం ద్వారా వస్తాయి. ఆ బాహ్య ప్రపంచంలో అతి ప్రధానమైనటువంటి కాలేజ్. ఓకే, ఆ సైడ్, హ్యూమన్ సైడ్, ఓకే, పూర్తిగా చేయబడుతుంది ఈ టెక్నాలజికల్ పర్స్పెక్టివ్ లో. అంటే మనము కంప్యూటర్స్ కొనొద్దు, లేకుంటే ల్యాప్టాప్లు కొనొద్దు అని అనలేదు. అవి అవసరమే, కానీ అవి ఈ ఫార్మల్ క్లాస్ రూమ్ టీచింగ్ కు సబ్స్టిట్యూట్స్ కాదు, సప్లిమెంట్స్ మాత్రమే. ఇది ఒక పాయింట్. రెండవది, స్కూలు అనేటువంటిది ఒక ఇన్స్టిట్యూషన్ ఆఫ్ సోషలైజేషన్, సామాజికరణ. అంటే స్నేహాలు ఏర్పడతాయి. స్టూడెంట్స్ మధ్యనే స్నేహాలు కాదు, టీచర్ మధ్య. ఉదాహరణకు నేను 1984లో లెక్చరర్ అయ్యాను. 84లో నేను పాఠాలు చెప్పినట్టు మొదటి బ్యాచ్ స్టూడెంట్స్ తో ఇప్పటికీ నాకు సంబంధాలు ఉన్నాయి. అప్పుడప్పుడు ఫోన్ మాట్లాడతారు. అంటే లైఫ్ లో సంబంధాలు ఏర్పడతాయి. విద్యార్థుల మధ్య, టీచర్ విద్యార్థుల మధ్య ఒక స్నేహమైనటువంటి సంబంధాలు ఏర్పడతాయి. తర్వాత టీచర్ కూడా విద్యార్థులను నేర్చుకుంటాడు. ఓకే, ఇది ఒక పాయింట్. రెండవది ఏంటంటే, ఒక 70ల వరకు, కొంతమేరకు ఎర్లీ 80s వరకు క్లాస్ రూమ్ అంటే మొత్తం సమాజాన్ని ప్రతిబింబించేటువంటి క్లాస్ రూమ్. అన్ని రకాలైనటువంటి బ్యాక్గ్రౌండ్స్ వచ్చినటువంటి విద్యార్థులు ఉండేవారు. ఉద్యోగుల పిల్లలు ఉండేవాళ్ళు, స్కూల్ టీచర్ పిల్లలు ఉండేవారు, వ్యవసాయదారుల పిల్లలు ఉండేవాళ్ళు, వ్యవసాయ కూలీల పిల్లలు కూడా ఉండేవారు. ఈ పిల్లలు ఒకరితో ఒకరు స్నేహం ఏర్పరచుకొని చాలా విషయాలు నేర్చుకునేవాళ్ళు. అంటే ఆ రోజు పాఠశాల అనేటువంటిది బాహ్య ప్రపంచానికి ఒక అద్దం పట్టేటువంటి సంస్థగా ఉండేది. ఈ రోజు ఏంటి, ప్రభుత్వ పాఠశాలలో ఒకటే బ్యాక్గ్రౌండ్ ఉండొచ్చు. మొదటి జనరేషన్ పిల్లలు, పూర్ పీపుల్, అంటే గవర్నమెంట్ ప్రైవేట్ స్కూల్లో ఫీజు పే చేయలేని స్థితిలో వాళ్ళే గవర్నమెంట్ స్కూల్స్కి వస్తున్నారు. అదే ప్రైవేట్ స్కూల్లో ఒకటే రకమైనటువంటి బ్యాక్గ్రౌండ్ ఉన్న పిల్లలు. అంటే సామాజీకరణ అనేటువంటిది ఎక్కడో లాప్ సైడ్ జరుగుతుంది. అంటే సమాజంలో ఉన్నటువంటి వైవిధ్యత, సమాజంలో ఉన్నటువంటి వైషమ్యాలు, సమాజంలో ఉండే అసమానత లేదా ఏ అవగాహన లేకుండా పిల్లలు స్కూల్ నుండి, కాలేజ్ నుండి బయటకు వస్తారు. ఇటువంటి రకమైనటువంటి అన్ఈవన్ సోషలైజేషన్ జరిగితే దాని వలన వచ్చేటువంటి సమాజం ఏ రకంగా ఉంటుంది అనేటువంటిది ఒక ప్రధానమైనటువంటి ప్రశ్న మనం వేయాలి. కనుకనే ఈ అంటే అదుపు ఆజ్ఞ లేనటువంటి ఈ టెక్నాలజైజేషన్ అనేటువంటిది మానవ సమాజానికి, ఓకే, ఒక దేశానికి, ఆ దేశంలోని సమాజానికి ఇది చెడుపు చేస్తుంది కానీ మంచి చేస్తుందని నేను అనుకోను. ఎవరైనా ప్రశ్న వేయాలనుకుంటే రండి. జేది స్పెసిఫిక్ మీద ఏమన్నా ఉన్నాయా ప్రశ్నలు? అక్కడంతా కూడా క్లాస్ సెమినార్ బాగుంది అనే మెసేజ్లు తప్ప బాగా రీసౌండ్ వస్తుంది, ప్రశ్నలు ఏం రాలేదు. అంటే అందరూ నేను చెప్పిన దాన్ని అంగీకరిస్తున్నట. అంటే వచ్చినాయి కొన్ని కామెంట్లు కూడా ఇట్స్ నైస్ అనే పద్ధతిలోనే వచ్చినాయి. అశోక్ గారు, ఇప్పుడు ఈ పెద్ద పెద్ద స్కూల్స్లో హోంవర్క్ చేయటంలో మదర్స్ ఇన్వాల్వ్మెంట్ చాలా ఎక్కువగా ఉండేది. పిల్లల హోంవర్క్ చేయటంలో అది మదర్స్ బాధ్యత అన్నట్లుగా కూడా స్కూల్స్ బిహేవ్ చేశాయి. ఏదన్నా పిల్లవాడు వెనకబడితే తల్లిని పిలవటం, తండ్రిని పిలవటం, మందలించడం. ఇప్పుడు అది కూడా మదర్కి కష్టమే, ఎందుకంటే పిల్లవాడే వింటుంటాడు. మదర్ కూడా ఇక్కడ కూర్చోవాలంటే అది సాధ్యమయ్యే పని కాదు. ఇది ఎట్లా పిల్లలకి మదర్ నుంచి ఎట్లాగూ, అంటే చదువుకున్న మదర్ అయితేనే సాయం చేయగలదు. అది కూడా బాగా ఒక మేరకు చదువుకున్న మదర్లే సాయం చేయగలరు, అందరూ చేయలేరు. అది ఒక పెద్ద ఇన్ఈక్వాలిటీ సృష్టించింది ఆల్రెడీ. ఇది దానికి ఇంకా మరింతగా జోడించేటట్టుగా కనపడుతున్నది నాకు. ఇక్కడ రెండు విషయాలండి. ఇప్పుడు చాలా స్కూళ్ళల్లో అడ్మిషన్స్ ఇచ్చే ముందు, నేను మా అబ్బాయిని స్కూల్లో అడ్మిట్ చేయడానికి పోయాను.
ఆ స్కూల్ యాజమాన్యం వాళ్ళు నన్ను ఇంటర్వ్యూ చేసిండ్రు. ఆ, మాట్లాడాలి తల్లిదండ్రులతో అంటే సరే అనిపోయాను. బయటికి వచ్చిన తర్వాత నాకు అర్థమైంది, నన్ను అసలు యాక్చువల్ ఇంటర్వ్యూ చేశాడు. నాకు బాగా నా గర్వము దెబ్బతిన్నది. నేను ఒక యూనివర్సిటీ ప్రొఫెసర్, నన్ను మామూలు స్కూల్ హెడ్ మాస్టర్ ఇంటర్వ్యూ చేయడం అని. అఫ్కోర్స్ ఆ కోపం మా వాడిని దాంట్లో అడ్మిట్ చేయలేదు అనుకోండి. అంటే ఇక్కడ విషయం ఏంటంటే పేరెంటల్ బ్యాక్గ్రౌండ్ ఏంటి, తల్లిదండ్రులు ఏం చదువుకున్నారు, ఓకే ఒకటి. రెండవది, తల్లి ఉద్యోగినే లేకుంటే గృహిణే, హౌస్ వైఫా లేకుంటే ఎంప్లాయా, ఇవన్నిటిని పరిగణలో తీసుకొని స్కూల్ అడ్మిషన్ ఇస్తున్నారు. మూడవది, వీళ్ళకు ట్యూషన్ పెట్టేటువంటి ఆర్థిక స్తోమత ఉందా. యాక్చువల్గా అమర్త్య సేన్కు నోబెల్ ప్రైజ్ వచ్చిన తర్వాత బెంగాల్లో ఒక సంస్థను ఏర్పరిచాడు, దాని పేరు జ్ఞాపకం లేదు. వాళ్ళు స్టడీ చేశారు, వాళ్ళు ఎడ్యుకేషన్ హెల్త్ మీద ఫోకస్ తో చాలా స్టడీ చేశారు. వాళ్ళు చేసిన స్టడీలో తేలింది ఏంటంటే బెంగాల్లో ట్యూషన్స్ అనేటువంటిది ఒక పెద్ద ఇండస్ట్రీగా వ్యాప్తి చెందింది అనేటువంటి వాళ్ళు చేసినటువంటి స్టడీలు తెలియదు. అంటే స్కూల్లో చెప్పేటువంటి, ఇప్పుడు మనం చదువుకున్న టైంలో ట్యూషన్సే లేవు. స్కూల్లో చెప్పడమే పాఠం, అసలు యాక్చువల్గా హోంవర్క్ అనేది కూడా పెద్దగా ఉండకపోయేది. ఓకే, ఒకవేళ హోంవర్క్ అనేటువంటిది వర్క్ చేయించాలంటే స్కూల్లోనే చేయించేవాళ్ళు. ఇప్పుడు హోంవర్క్ అనేటువంటిది దాని యొక్క పాలు పెరిగి స్కూల్లో చేసే పని యొక్క పాలు తగ్గింది అనేటువంటిది మనం గమనించాలి. అంటే ఇది ఎక్కడనో ఒక దగ్గర ఈ విద్యా వ్యవస్థలో ఒక సిస్టమిక్ లిమిటేషన్ అనేటువంటిది వచ్చింది. కనుక మీరు అనేది కరెక్టే. ఇప్పుడు అది ఒక డిసడ్వాంటేజ్. ఇది ఇక్కడనే కాదు, ఈవెన్ మా యూరోపియన్ మిత్రులు, నేను ఫ్రెంచ్ ప్రొఫెసర్ తో మాట్లాడితే మరి అందరికీ ఫ్రాన్స్ లో అందరికీ ఒకే రకమైనటువంటి విద్యా విధానము, ఒకే రకమైనటువంటి ట్రైనింగ్ ఉన్నటువంటి టీచర్స్ ఉంటారు. మరి అయినప్పుడు అందరికీ ఒకే రకమైనటువంటి క్వాలిటీ ఎడ్యుకేషన్ ఒకవేళ ఇచ్చినట్లయితే సమాజంలో అసమానతలు ఎందుకు వస్తాయి అంటే ఏంది అంటే పేరెంటల్ బ్యాక్గ్రౌండ్ ఇంపార్టెంట్. తల్లిదండ్రులు చదువుకొని ఉంటే పిల్లవాడికి అది ఒక అడ్వాంటేజ్. ఓకే, అదే మొదటి జనరేషన్ పిల్లవాడు అనుకోండి, పిల్లవాడు కానీ వాళ్ళకు పుస్తకంతో, ఆ పుస్తకం సంబంధించిన కల్చర్తో సంబంధం ఉండదు. పుస్తకమే కొత్త అంశం కనుక ఒక డిసడ్వాంటేజ్. ఆ డిసడ్వాంటేజ్ తర్వాత క్రమంలో ఇన్ఫ్లుయెన్స్ చేసేసి చాలా మంది స్కూల్ నుండి డ్రాప్ అవుట్ కావడము లేకుంటే కాలేజ్ స్థాయికి పోకపోవడం అనేది జరుగుతుంది. అసమానతల కారణము ఓకే ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ యొక్క ఇన్ఫ్లుయెన్స్ అనేటువంటిది ఇది ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి అంటే సోషాలజీస్ ఆఫ్ ఎడ్యుకేషన్ చెప్పేటువంటి అంశం. కొందరు దాన్ని అధిగమించేసి పోటీపడి ముందుకు పోతారు అనుకోండి. కనుక మీరు అన్నది ఒక ఇప్పుడు ఉదాహరణకు చాలా యూనివర్సిటీస్ లో ఇంగ్లీష్ లో ఎడ్యుకేషన్ చదువు, ఉదాహరణ సెంట్రల్ యూనివర్సిటీస్ లో తెలుగు మీడియంలో లేకుంటే ప్రాంతీయ భాషలో వచ్చేటువంటి పిల్లలు వస్తారా, అక్కడ వాళ్ళు బిఏ తెలుగు మీడియంలో చేసి ఎంఏ ఇంగ్లీష్ లో చేయాలన్నప్పుడు ఆ ట్రాన్సిషన్ చాలా డిఫికల్ట్ ట్రాన్సిషన్. అయితే ఏం చేయాలి యూనివర్సిటీ, వీళ్ళకు ఒక స్పెషల్ ట్రైనింగ్ అనేటువంటిది ఇచ్చేటువంటి ప్రయత్నం చేయాలి, ప్రిపేర్ చేయాలన్నట్టు ఛాలెంజ్ ను ఫేస్ చేయడానికి. ఆ బాధ్యతను ముఖ్యంగా కింది కులాల నుండి వచ్చినటువంటి చాలా బడుగుబడినటువంటి స్కూల్లో చదివినటువంటి విద్యార్థులు ఆ స్టాండర్డ్ ను కోపప్ కావడం చాలా కష్టం. చాలా మంది డ్రాప్ అవుట్ అవుతారు. కనుక ఇన్స్టిట్యూషనల్ రెస్పాన్సిబిలిటీగా, సంస్థాగతమైన బాధ్యతగా యూనివర్సిటీ తీసుకొని ఈ సమస్యను అడ్రస్ చేయాలి. ముఖ్యంగా రిజర్వేషన్ పాలసీ నేపథ్యంలో ఇది ఒక పెద్ద సమస్యగా మనము చాలా సెంట్రల్ యూనివర్సిటీలో గమనిస్తాం. ఓకే, సీట్ దొరుకుతుంది కానీ అది కోపప్ కావడం అనేటువంటిది, అంటే సామాజికంగా కోపప్ కావడం, పెడగోజీ అంటే సిలబస్ విషయంలో కోపప్ కావడం, టీచర్ చెప్తున్నటువంటి పద్ధతిని ఫాలో కావడంలో చాలా సమస్యలు ఉంటాయి. దాంతో చాలా మంది డ్రాప్ అవుట్ కావడం అనేటువంటి మనము చూస్తాం. కనుక ఇన్స్టిట్యూషన్ బాధ్యత తీసుకొని వీళ్ళను ప్రిపేర్ చేయాలి. ఒక రిజర్వేషన్ ఇవ్వడం కాదు, వాళ్ళను మెంటల్ గా, ఇంటెలెక్చువల్ గా ఓకే ప్రిపేర్ చేయడం అనేది, భాషాపరంగా ప్రిపేర్ చేయడం అనేది ఆ బాధ్యత సంస్థ పని. చూస్తున్నాను సార్, ఇంకా ప్రశ్నలు ఏమన్నా వస్తాయేమో అని. ఓకే ఓకే, అందరం కలిసి ఒకే రోజు మళ్ళీ ఏదైనా ఒక నిరసన కార్యక్రమాన్ని అది పక్కన వేరే క్లాస్ జరుగుతుంది, దాని సౌండ్ అక్కడ. ఓకే ఓకే
అది రజక వృత్తిదారులకు సంబంధించినటువంటి క్లాస్. వాళ్ళకి ఎవరు అది మాట్లాడుతున్నారు? కూడా ఆన్లైనా? అది కూడా ఆన్లైన్. ఇప్పుడు అన్ని ఆన్లైనే. అచ్చా, అవునండి. ప్రతిరోజు ఉదయం నుంచి సాయంత్రం దాకా ఇప్పుడు ఆ. జగదీష్ ఇన్వాల్వ్డ్ ఇన్ దిస్ ఆన్లైన్ క్లాసెస్ అదే, చాలా. అవును. కానీ ఇది న్యూ నార్మల్ కావద్దు. అదే, కోవిడ్ 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 వరకు ఇది పెట్టండి, తర్వాత పెట్టకండి. పెట్టం కూడా. ఇప్పుడు సెమినార్ బదులు వెబినార్ అని పెడుతున్నారు. వెబినార్ అని పెడుతున్నారు. వెబినార్ వెబినార్ అసలు సెమినార్ అంటే అక్కడ అసలు యాక్చువల్ గా సెమినార్ లో జరిగే చర్చ కన్నా ఎక్కువ టీ టైం, లంచ్ టైం లో చర్చ జరుగుతుంది. అవును, స్నేహాలు ఏర్పడతాయి. ఓకే, అవును. అంటే ఇవన్నీ విద్యార్థులు కొద్దిగా బీడియ పడే విద్యార్థులు వచ్చి ఆ టైంలో ఎక్కువ మాట్లాడతారు, సెమినార్ లో మాట్లాడరు. ఇవన్నీ అడ్వాంటేజెస్ ఉన్నాయి కదా సాంప్రదాయక సెమినార్. అవును, దీంట్లో అవన్నీ పోతాయి. ఇవన్నీ పోతాయి. సరే సార్, మరి మీరు మాకు టైం ఇచ్చినందుకు థ్యాంక్ యూ. అందరి తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిద్దాం సార్. ఓకే, థ్యాంక్స్ అలాట్. ఓకే సార్, థ్యాంక్ యూ. ఓకే, బాయ్.